జరగదు. నెక్స్ట్ సార్, ఇది కూడా ఇంపార్టెంటే, యాక్సిడెంట్ కేసుల్లో వారికి కూడా నష్టపరిహారం ఉంటుందా? అవును, ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఇది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ శ్రీమతి తుంగల ధనలక్ష్మి అండ్ అదర్స్. ఇది మన తెలంగాణకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని పైకోర్టు సుప్రీంకోర్టుకి ఇది అప్పీల్కి వెళ్ళింది. ఇందులో జస్టిస్ సంజయ్ కరోల్ గారు, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు గుంటూరు మన అమరావతి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వీరి ఫైండింగ్స్ ఏంటంటే, రోడ్డు మీద తిరుగుతున్న వాహనాల్లో 56% వాహనాలకు ఇన్సూరెన్స్ లేదంట. చూడండి ఎంత దుర్మార్గం. 56% లేదంట. అంటే మొత్తం వాహనాలు, ద్విచక్రం కానివ్వండి, అప్ టు ఫోర్ వీలర్స్, లారీస్ కానివ్వండి, మల్టీ యాక్సిల్ కానివ్వండి, 30.48 కోట్ల రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఇందులో కేవలం 16.54 కోట్ల వాహనాలకు మాత్రమే మీరు చెప్పేది అక్రాస్ ద కంట్రీ ఇన్సూరెన్స్ పాలసీ లేదు. అక్రాస్ ద కంట్రీ, దేశం మొత్తం అక్రాస్ ద కంట్రీ 30 కోట్ల పైబడి ఉన్నాయి. 56% వారికి ఇన్సూరెన్స్ లేదు. ఇంకా చూస్తే ఏంటంటే, ఈ జరుగుతున్న యాక్సిడెంట్స్ లో 30% యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ మీద జరుగుతున్నాయి. మొత్తం హైవేస్, ఇండియా మొత్తం మీద ఉన్న హైవేస్ లో నేషనల్ హైవేస్ శాతం 2% మీదే, 2% మాత్రమే. ఈ 2% హైవేస్ మీద 30% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిందంటే మనిషి బ్రతకడా అనేది కూడా కష్టమైన విషయం. అలాంటి పరిస్థితి. దీని ప్రకారం ఏంటంటే, రోడ్డు ప్రమాద బాధితులకు మోటార్ వెహికల్ యాక్ట్ 146 ప్రకారం, సెక్షన్ ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వడం తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేకపోతే పరిహారం ఎలా అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఈయన కోర్టు ఏం చెప్పిందంటే, కొత్త కార్లకి ఈరోజు 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేస్తున్నారు, దాన్ని 4 సంవత్సరాలుగా పెంచండి అని చెప్పారు. ఓకే. ఇంకా కొత్త కారు తీసుకున్నప్పుడు 3 ఏళ్ళు కాకుండా 4 ఏళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. తర్వాత కొత్త బైక్లకు 6 సంవత్సరాలు ఉండాలి, 6 థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలని ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మీరు ఇది ఎప్పుడు సార్? ఇది రీసెంట్ గా ఇచ్చింది. ఇది కూడా 18 ఇది సారీ డేట్. ఓకే, ఏమైనా రీసెంట్. దీనికి గాను ఏం చెప్పిందంటే, ఇది రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాస్ పెట్టి ఈ ఇన్సూరెన్స్ డేటాబేస్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయడం ద్వారా ఇన్సూరెన్స్ ఉందా లేదా చూడండి. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కూడా పోయించబాకండి అని చెప్పింది. ఈ మధ్య తాజాగా పెట్రోల్ బంకులకు డైరెక్షన్స్ వెళ్ళాయి, పెట్రోల్ కూడా ఇవ్వబాకండి అని చెప్పింది. తర్వాత పోలీసులకు వాళ్ళ చేతిలో ఒక పరికరాన్ని ఇవ్వడం ద్వారా ఎవరికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఫైండ్ చేసి అక్కడే జరిమానాలు వేయండి అని కూడా చెప్పింది. చెప్పి ఈయన ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కారు యజమానులకు ఈ 4 ఆప్షన్స్ ప్రతిపాదించింది సుప్రీంకోర్టు చేయమని డైరెక్షన్. బేసిక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఇది కంపల్సరీ. దీని తర్వాత ప్యాసింజర్లు, పిలియన్ రైడర్లకు కవరేజ్, అంటే అందులో ఉన్న వారికి, ఇది ఐచ్ఛికం, అంటే ఆప్షనల్. దీని తర్వాత వ్యక్తిగత ప్రమాద బీమా, అంటే ఆయన నడుపుతున్న ఆయనకు కానివ్వండి, ఓనర్కి కానివ్వండి, ఇది కూడా ఆప్షనల్. సొంత వాహనానికి నష్టపరిహారం, అంటే ఈయన తీసుకెళ్లి గుద్దుతాడు, ఈయనే గుద్దితే ఈయన వాహనానికి కూడా పరిహారం ఇచ్చేటట్టుగా, ఇలా 4 విధాలుగా ఇది ప్లాన్ చేయండి అని ఇచ్చింది. ఇవ్వటం ద్వారా ఇది కూడా ఒక మంచి ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు. దీన్ని కనుక 100కి 100 పాళ్ళు అమలు పరిస్తే, ఒకటి, ప్రమాద బాధితులకు నష్టపరిహారం వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమవుతుందంటే, ఈ ఇన్సూరెన్స్ రంగం కూడా విపరీతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఇది కూడా మన దేశ